హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో నకిలీ కంపెనీని నెలకొల్పి నిరుద్యోగులకు శిక్షణ, ఉద్యోగం హామీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి పరారయ్యారు. మొత్తం 400 మందికి పైగా విద్యార్థులు ఈ మోసానికి బలయ్యారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలలుగా మాదాపూర్లోని ఓ కమర్షియల్ భవనంలో ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ ఆఫీస్ నిర్వహించారు. ఐటీ కంపెనీలా కనిపించేలా ఇంటీరియర్, సిబ్బంది, క్లాస్ రూమ్లను ఏర్పాటు చేశారు. సంస్థ డైరెక్టర్ స్వామినాయుడు అందరితో నమ్మకంగా ప్రవర్తించి నమ్మించారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి హై డిమాండ్ కోర్సులకు శిక్షణ ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. శిక్షణ తరువాత తమ కంపెనీలోనే ఉద్యోగం ఇప్పిస్తామని ప్రత్యేక హామీ ఇచ్చారు. ఈ నమ్మకంతో ఒక్కో విద్యార్థి నుంచి 3 నుంచి 4 లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు. మొత్తం 400 మంది విద్యార్థుల నుంచి సుమారు 10 నుంచి 12 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఉదయం తరగతులకు వచ్చిన విద్యార్థులు షాక్ అయ్యారు. కంపెనీ బోర్డు తీసేసి ఆఫీస్ తలుపులకు తాళాలు వేసి ఉండడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. ఏ ఒక్కరూ కనబడకపోవడం, స్వామినాయుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, వాట్సాప్ గ్రూపులు డిలీట్ కావడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉండిపోయారు.